హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చింకీ కిచెన్. ఇవాళ పాంఫ్రెట్స్ ఫ్రైని ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇవి 2 kgs పాంఫ్రెట్స్. ఇవి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం మసాలాను తయారు చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల కారాన్ని, తగినంత ఉప్పుని, అర టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ని, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక పెద్ద లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మనము పెట్టుకున్న పాంఫ్రెట్స్లోకి మసాలాని పట్టించాలి. మనము పాంఫ్రెట్స్కి కట్స్ లాగా పెట్టుకున్నాం కదండి, ఆ కట్స్లోకి మసాలాని మొత్తము లోపల వరకు పెట్టాలండి. అలానే కొంచెము ముందర కూడా లోపలికి అన్ని విధాలుగా ఈ మసాలాను పెట్టుకుంటే మనకి ఉప్పు కారాలు దానికి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ విధంగా అన్ని ఫిష్లకి ఈ విధంగా మసాలా పెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు పాటు దాన్ని మూత పెట్టుకొని పక్కన వదిలేసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టి వేపుకున్న తర్వాత మనకి ఫిష్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. దీనికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి, అన్నీ ఒకటేసారి వేపుకోవద్దు. కొంచెము ఒకేసారి మీకు ప్యాన్కి సరిపడంత వేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు 2 సైడ్లు చాలా మెల్లగా వేపుకోండి. ఎందుకంటే దీని స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఎక్కువ వేపడం వల్ల విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్లు వేపుకున్న తర్వాత పైన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని చీరికలుగా కోసుకొని వేసుకోండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఈ విధంగా పాంఫ్రెట్స్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గనక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెమ్కీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ follow my Instagram page also.